నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? రైట్, వెల్కమ్ టు దోస్తి వార్తలు. ఇక ఇలా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లు చాలానే ఉన్నాయి, గట్రా నేను చెప్పుకునేటివి కూడా చాలానే ఉన్నాయి. జర మీరు ఓపికతోటి ఉండాలి, నేను చెప్పుకుంటా పోతూనే ఉండాలి. అరే అంత మంచిగా ఉన్నాయి కానీ మా బాబుగాడు ఏడున్నట్టు. అరే అరే రే యాదకొచ్చిందో ముచ్చట. పొద్దుగాల ఇడు ఫోన్ చేసి నేను ఇలా వార్తలు లేవు ఏం లేవు, నేను ఆఫీస్కే రానని చెప్పిండు. పొరడు మరి ఆఫీస్కి రాకుండా ఏడబోయినట్టు ఏం చేస్తాడోటు. అర్రే బాబు ఏడున్నావురా? ఓ కెమెరామ్యాన్ మా ఉంది దిక్కు చూపెట్టు కెమెరా. అమ్మో ఈడేమో ఆఫీసు రమ్మని వరుతా ఉండవు, నా బాధ దేవుడికి చెప్పుకుని దేవుడు. అమ్మా అమ్మా ఆగో మరి అమ్మకీడు మా బాబుగాడే కదా, ఏంది కడుపు పట్టుకొని ఎడతాడు? ఒరి నీ అక్క పంది పిల్ల లెక్క బరుతాడు ఏంది పోరాడు. ఒరి వారి ఏంద్రా ఏమైంది గట్లా కడుపు పట్టుకొని తిరుగుతాను? అరే అమ్మ పోరానికి ఏమైందిరా? అట్టే కింద మీద బొరుతాడు కదా. అబ్బా ఆఫీసుకి రావట్లేదని చెప్పా కదా, ఎందుకు నా తలకే తింటాను? అమ్మా ఈడొక మాట్లాడితే ఆఫీస్ అంటాడు పోరాడు. అబ్బో నా బాధ దేవునికి తెలుసు. ఆగో పోరాడు ఏంది గిట్ల ఎవరు పోడా? ఎందుకు గంతగనం కరం అవుతాను? జర నిమ్మలంగా చెప్పు కదా, ఓపికతో అడిగినప్పుడు నిమ్మలంగా చెప్పాలి. గంతగనం కరం అవుతాను చెప్పు, ముచ్చటైంది. అబ్బా అరే నిన్ను నా మందుకు రావద్దని చెప్పా కదా, చెబితే నా బాధ తీరుతువా ఏంది నువ్వు? అమ్మా అయ్యా ఏందిరా ఏమన్నా ప్రేమించినవేంది? పోరాడు ఉండేక్కడ ఉన్నాడు, ఆయనతో ఏమన్నా చేసిండా? నా ముఖానికి అది ఒక్కటే తక్కువైంది, పేలేదు తాలేదు తిన్న ధరక తిప్పలు అవుతుంటే. అమ్మా ఒరి వారి ఏం తిన్నావురా? ఈ అవ్వ ఎప్పుడు చూసినా ముదాంకా చిప్స్ లేదో తింటావు, చిన్న పొరగాలు తిన్నట్టుగా చిప్స్ లేని తినడురా. ఏం బుద్ధి లేదు నీకు? ఈ అవ్వ పొరడ అన్ని లట్టుబొట్టు తింటావు, మళ్ళీ లేని కథ పెడతావు. ఒరే బంగారం అది చిప్స్ వల్ల వచ్చిన తిప్పలు కాదురా, చెప్పుకుంటూ సిగ్గు చేయడు, చెప్పుకుంటూ గుండె పూట అన్నట్టు అయింది నాకైతే. ఏం చెబుతుంది నీతో? అడిగినప్పుడు చక్కగా చెప్పు, చెప్తానా. లేకపోతే ఆయనతో ఏమనైందనుకో ఇక డాక్టర్ల కడిగి పోయినామంటే పిల్ల ఇక చూసుకో, సూదులు గుచ్చుడు రక్తం తీసుడు, సూదులు గుచ్చుడు రక్తం తీసుడు, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పేసి ఆగమా అని చెప్తారు. మంచిగా అడుగుతానా చెప్పు, చెప్పకపోయినాకో కాళ్ళకలు ఇరుగుతాయి. ఒరే బంగారం అంత గుబులు పెట్ట మాకురా, ఆయనతో గుండె సారి ఆడుకో వస్తుంది. నా బాధ నీతో కాబట్టి ఎవరితో చెప్తూ చెప్పు. అసలు వీటి పడే వద్దురా నాయన, నీ తినిపిస్తాడు ఆయనతో నా చెవు కొరికినా కొరుకుతావు. అది వద్దొద్దు, చెప్పు చెప్పు ఏందో ముచ్చట చెప్పు. ఒరే బంగారం మొన్న ఓట్లో వచ్చి ఆ ఓట్లో తీసిపోయి పొట్టు తినిపించారు కదా. గా నడుమ మందుకి ఇట్లా పోసిలు, ఇప్పుడు ఏందన్నాడు ముచ్చట? ఆయనతో ఇట్లా మళ్ళీ లేనిపోని పెట్టుకుంటారు ఏంద్రా పొడ? అరే ఫుడ్ ఎవరు పెడతలేదని చెప్పేసి మన పక్క గల్లీలో ఉన్న ఒక పెద్ద హోటల్ ఉంది కదా, దాంట్లో పోయి బిర్యానీ తినరా. ఏముంది అసలు అప్పుడు సంధి నుంచి తల పొట్ట అంతా గాయ 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 అవుతుంది. ఏమవుతుందో ఏమైపోతుంది అట్లా పోలబా. అర్రే నీ అవ్వ పోరాడు ఉండే కాడు ఉండడు. ఆయన అటు ఇటు పోయి హోటల్ పోయి ఫుడ్ తిని మొత్తం ఆగమని చేసుకొని నీ పానం మీద తెచ్చుకున్నట్టున్నావారా బాబుగా? అంటే నేను పోతానా? అవ్వా లేకుండా ఈ కాడికి వస్తలే ఈ బంగారు గడి చేపలు పెడతాను పోడా. నీ అవ్వ పోరాడు ఉండే కాడు ఉండడు. నీ అవ్వ ఒకటి చెప్తా ఒకటి అర్థం చేసుకుంటావురా. గీదంతా కాదు కానీ నేను ఒకటి చెప్తా ఏడవకుంటే ఇనిసావు. అంటే ఇన్న తర్వాత సావు అంటవా? అమ్మో ఇన్న చంపనీకి తయారైడు. ఇగో ఈ ముచ్చట నాకు ఎప్పుడో చేరికరా, చెప్పుదాం అనుకున్నా. ఏంది నేను చెప్తానా? అమ్మా అరే అరే ఒక్క నిమిషం ఓపిక పట్టు, నువ్వు ఆ ఏడుపు బంద్ పెట్టు. అసలు ముచ్చట ఏందో నేను చెప్తా, వివరంగా చెప్తాను నీకు. ఇక చెప్పు, ఎట్లాగా ఉండను కదా పోయి ఏడిది. అమ్మా అవ్వా వస్తాలే. అరే ఇగో నీ తిప్పల కారణం గా పెద్ద పెద్ద ఓటలేరా. ఆడికి చెప్పిన ఒక్క తీరుగా జర తిండి ఎక్కువ తినకురా ఏడబడితే ఆడని చెప్పేసి. ఈ నడువ ఓటాల పెద్ద ఓటలేంది చిన్న ఓటలే, ఇది ఎక్కడ చూసినా కూడా అగో నిన్న మొన్న మిగిలిన ఫుడ్ గట్లనే మళ్ళీ ఆయనతో ఎక్స్పైర్ అయిన సరుకులు పండ్లు పలారాలు అన్నీ పెట్టి ఆగమాగం చేస్తారు. అరే కనీసం పబ్లిక్ ఏమవుతుంది అన్న ఆలోచన లేదు. ఇక గట్ల చేసుకుంటా పోయాయి. ఇప్పుడు ఇగో నీకు తిప్పాలు వచ్చింది. ఒరే వారి నేను తిన్నది వస్తువులు కాదురా, చికెన్ బిర్యానీ మస్తుంది, కమ్మగుంది, వాసన అంతా ముక్కులో పోతుంది. అబ్బాబాబాబా తింటే ఉందరా వారి. అయ్యా ఇప్పుడు ఉంది నాకు అసలు కథ, ఏమైందో ఏమో లోపల. ఓరి పోడా నీ అవగా అడ్డమైన చికెన్ బిర్యానీ ఈ నడుమ ఇక ఇయ్యాల రేపు మిగిలింది ఏదైనా ఉంటాయి కదా, ఆయనతో తీసుకుపోయి అది సర్ది పెట్టలో పెడతాడట. ఇక పెట్టేసరికి ఏమవుతుంది, అది మొత్తం ఆగమాగం అయిపోతుందా. అది కాస్త మందినవా కథం కడుపులో పోవుడు, మొత్తం పేయి అంతా ఆగమాగం అవడు. ఆయనతో తర్వాత దావకాంలో పోయి మొత్తం తిప్పలవాడు, ఆఖరి మాత్రం ఆగం పాలవుతావు. అమ్మా మా బంగారం గడ ఏదైతే చెప్తుండు, ముందు అంబులెన్స్ ఫోన్ చేయాలి. హలో అంబులెన్స్, ఒక చికెన్ బిర్యానీ చిచి మళ్ళీ ఆర్డర్ పెడతాను.
నేను ఇక్కడ ఉన్న తొందర అండి పానం అంతా గాయగా అవుతుంది. ఈ బిర్యానీ పాడుగాని ఏమైంది ఏందో మొత్తం సతి పెట్టలేదు పెట్టారంట. ఈ హోటల్ వాళ్ళు పాడుగాని చక్కగా ఫుడ్ పెట్టట్లేదు ఏదైతే అన్ని పాడు చేస్తారు. మీరు తొందర రండి నేను పోయేటట్టున్నా. బిర్యానీ కాదు మీరు రండి ముందు. ఓ తొందర రండి లొకేషన్ పెడతా. ఏ తాత ఏంద్రాబాయి నీదంతా గిట్లుంటుంది. అరే ఏమో అసలు ముచ్చటంతా పక్కన పెట్టి ఉత్తుత ముచ్చట మాట్లాడితే ఏమరా అంత దేక్ దిమాకాడు ఉన్నాడు వీడు. అరే బంగారు నీకు కూడా లొకేషన్ పెట్టినా ఆయనతో నాకు ఏదైనా అయిందనుకో ఆ వార్తలు నువ్వే చూసుకో. అమ్మా అమ్మా అడ్డని అవ ఇయ్యాలి రేపు ఈ హోటలల్లా చిన్న హోటలు పెద్ద హోటలు మధ్యతరగతి హోటలు కాదు. నీ అవ ఏడదూడు గీదలో అరే రేపు పొద్దుగా లేవగానే నేను వార్తా పేపర్లలో చూసిన గట్టనే టీవీలలో చూసిన ఇయ్యాల కాదు గత వారం నెల రోజుల కింద కూడా ఈ వార్త మస్తు వైరల్ అవుతుంది కానీ ఇవ్వాలి అంత పెద్ద పట్టించుకుంటలేరు. కానీ ఇలా వార్తా పేపర్లో చూస్తే పెద్ద ఒక మ్యాటర్ ఇచ్చి మరి అది పెట్టిలు. ఇక ముచ్చట ఏంటంటే ఇవాళ రేపు ఈ హోటలల్లా నిన్న మొండి వండింది మళ్ళీ ఇవాళ వండింది జర ఖరాబ్ అయింది అంతా తిండి ఉంటుంది కదా. ఆ చికెన్ బిర్యానీ అని అదొకటి పారోటలు గిరోటలు అదేంది ఐస్ క్రీములు ఈ క్రీములు అన్నీ లొడ చేసి మొత్తం ఎక్కడక్కడ పెడతారు. ఇక మనసొంటి పబ్లిక్ ఏమో ఏగా చిన్న హోటల్లో తింటే మంచిగా ఉంటుంది ఇక పెద్ద హోటల్లో పోతే కమ్మ ఉంటుంది రుచి. అరే జరిన్ని పైసలు పోయినా కూడా కలర్లు కనబడతాయి స్పైసీగా ఉంటుంది. అట్లుంటుంది ఇట్లుంటుంది కథం. ఇక అయితే ఈనాడు ఇంకెక్కువ అవుతుంది. తిండి తిననికేమో కానీ ఇక మధ్యలో ఫోటోలు దింపుడు స్టేటస్లు పెట్టుడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుడు. అరే వచ్చినా అని తిండి అంతా తిని ఆగం అవుతారు పబ్లిక్. అరే పబ్లిక్ అయితే ఈ మధ్యలో అరే బయట ఏమో అని హాస్పిటల్లో ఎక్కువ అవుతారు. అరే పుసుక్కునే ఏమన్నా అయిందా అంటే అట్ట గిట్ట ఏం లేదు. ఆ తిండి తిన్నారు ఈ తిండి తిన్నారు అని చెప్పేసి గిడ బయట చూసుకుంటే కనుక ముచ్చట గిట్లున్నది. ఇక ఏదేమైనా జరగి హోటలలో ఇవాళ రేపు ఫుడ్లు అయితే మంచిగా ఉంటలేవు. ఎందుకని మంచి పబ్లిక్ తిన్నాం మంచిగా ఉంటుంది నలుగురు చూస్తారు బాగుంటుందని పెద్ద పెద్ద హోటల్ పోయి పానం ఖరాబ్ చేసుకున్నా అన్న ఇంట్లో ఉన్నదో లేదో తిని ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉంటే చాలా నయమని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు అంటారు. జర ఎందుకని మంచిది ఈ ముచ్చట చెవులు వేసుకోండి. లేకపోతే మా బాబు గారి ముచ్చట ఇట్లున్న చూసిలు కదా అదే పరిస్థితి అవుతుంది. సరే ఎందుకని మంచి ఆలోచన చేయరు పాటికి. నా ఒక్కని పరిస్థితి ఎట్లుంటే వీళ్ళందరూ ఓట్లు పోయే మోకాలు వీళ్ళకైతే ఏందో అమ్మా అందరికి అంబులెన్స్కి ఫోన్ చేయాలి లొకేషన్లో పెట్టుకోరు అందరూ వస్తాను నేను కూడా వా. చూసినారులా మావాడు చూసిలా ఇగో ఏదేమైనా బాబు గారి ముచ్చట్లు ఒకటి నమ్ముకోవాలి. వాడు ఆగమైనా కూడా అవతలలా అంగానేడు. అందుకే చూసిలా పోతాంటే వీళ్ళు కూడా హోటల్లో తినేటోళ్ళే అని చెప్పుకుంటూ పోతాడు. వాడు మంచి చేస్తాడు జర ఆలోచన చేయాలి మీరు కూడా. ఇక వాడు తిక్క చేసినా వాడు చేసే పనుల జర ఇంత ఆలోచన ఉంటుంది. పారి మీరు కూడా ఆలోచన చేయాలి. రైట్ ఇగో దోస్తులు ఎట్లున్నది మన కంటెంట్ ఇవాళ మంచిగా ఉన్నదిలే. రైట్ ఇక ఇవాళ దోస్తు వార్తలు అయితే ఇదే. రేపటి దోస్తు వార్తలలో మళ్ళీ కలుద్దాం. మరి గత వరకు చూస్తూనే ఉండాలి మన పురాలకల్. రైట్ పోయేస్తాం.